పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన జోరు పెంచింది. వీరవాసరంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. మండల జనసేన పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు, తెలుగు యువత అధికార ప్రతినిధి రాయపల్లి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితర నాయకులు ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, వివిధ సంఘాలకు చెందిన 1200 మంది జనసేనలో చేరారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు మాట్లాడుతూ ప్రచారం కోసం ఎక్కడకు వెళ్లినా ఆ ప్రాంత పెద్దలు బాణసంచా కాలుస్తూ పూలవర్షం కురిపిస్తుంటే మహిళలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతుండడం ఎన్నికల్లో గెలుపు ఖాయమని స్పష్టమవుతుందన్నారు. మండలం వీరవాసరం గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు వేలాది మంది కార్యకర్తలు వచ్చి స్వాగతం పలికి ఎన్డీఏ కూటమిని బలపరుస్తున్నారు. ఇక్కడ యువత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి, గాజు గ్లాస్ గుర్తుకే మీకు ఓటు వేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా యువత, నాయకులు, మహిళలు ముందుకు వచ్చి జనసేనకి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ప్రచారం ఒక అద్భుతంగా జరుగుతుంది. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, మహిళలు, వీర మహిళలు, జన సైనికులు వచ్చి మాకు స్వాగతం పలికి మేము విజయం సాధించాలని చెప్పి వారందరూ ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ వాతావరణం చూస్తే, ఈ ప్రచారం చూస్తే విజయం వన్ సైడ్ అత్యధిక మెజార్టీతో గెలవటం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా విపరీతమైన ఆదరణ ఇస్తున్నారు. రాగల రోజుల్లో ఈ మే 13 జరిగే ఎన్నికల్లో మేము అఖండ విజయం సాధించడం ఖాయం. వీరవాసరం పట్టణాన్ని నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత మురుగునీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఈ రెండు సమస్యలు పరిష్కరించి కొన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయాలి. ఆ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తాగునీరు ఇచ్చి వీరవాసరం గ్రామాన్ని మంచి గ్రామంగా రాబోయే రోజుల్లో పట్టణంగా అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ రాష్ట్ర